హలో సలాం అలైకుం నమస్తే. అందరూ బాగుండాలని, ఈ దేశం బాగుండాలి, దేశంలో ఉన్న పెద్దవారు, పసిబిడ్డలు, గర్భఫలంలో ఉన్నవారు చాలా బాగుండాలని ప్రార్థన చేద్దాం. లేని వారికి బిడ్డలకి ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, చదువులు ఇవ్వాలి, జ్ఞానం ఇవ్వాలి, మంచి మనసు ఇవ్వాలి, సమాధానం పడి అందరూ ఉండాలని మనం మందిరంలో ప్రతిరోజు ప్రార్థన యెహోవా వీరే ప్రార్థన మందిరంలో ప్రతిరోజు అందరి కొరకు ప్రార్థన జరుగుతూ ఉంటుంది. అందరూ చల్లగా ఉంటేనే దేశం బాగుంటే అందరూ బాగుండట్టు. ఎందుకంటే మంచి మనసుతో మనం కలిసి నడవాలి, మంచి మనసుతో మంచి తోవలో మనం నడవాలి, మంచి సంపాదన. వాళ్ళకున్న సమస్యలు ఎక్కడైతే ఉంటాయంటే కుటుంబంలో మనసులో దాన్ని బట్టి దేవుడు మనకు ఫలితం ఇస్తూ ఉంటాడు. మన మనసులు ఎట్లా ఉంటాయి? మన మనసులో ఏ పాపము లేకుండా మనం సమాధానంగా ఉంటే దేవుడు మనకు ఆశీర్వదిస్తూ ఉంటాడు. మన మనసులో ఒకటి పెట్టుకొని ఒకటి కావాలంటే అది కుదరని పని. దేవుడు చిత్తము, పెద్దవారు చేసిన పితరులు చేసిన పాపాలు కూడా ఉంటాయి. ఆ పాపాలు శాపంగా కూడా మారొచ్చు, తప్పులేదు. ఎందుకంటే మనం చేసిన పాపం మన బిడ్డలకు, మన మనవాళ్లకు, అలాగా మనవాళ్ళకని ఉంటుంది కాదా శాపం. అయితే ఇప్పుడు కాలం ఏంటంటే చాలా జాగ్రత్త పడి ఉండాలి, చాలా తగ్గించుకొని ఉండాలి, మారు మనసుతో ఉండాలి, భయపడి ఉండాలి దేవుడికి. దేవుడు తప్ప సహాయము చేసేవారు మరొకళ్ళు ఎవరు భూమి మీద లేరు. డాక్టర్ పరమ వైదికుడు, పరమ డాక్టర్. ఆయన వైదికములోనే ఏదైనా జరగాలి. కానీ మనం ఒక డాక్టర్ దగ్గరికి పోయి ఎంతో డబ్బు పెట్టి ఎంతో చూపించుకుంటాం, కానీ అది వ్యర్థమే. కానీ పరమ వైదికుడు కన్ను తెరిస్తే ఏదైనా అయిపోతుంది. అందుకోసమే అందరము కలిసి ప్రార్థన. నా దేవా, నా రక్షకుడా, గొప్ప దేవ, మహాదేవ, అందరినీ నాయన మంచి ఆరోగ్యము, మంచి సంపాదన, మంచి ఆహారము, వాళ్ళ కుటుంబాల్లో ప్రతి సమస్యల్లో అప్పులు, బాధలు, చిక్కులు, కష్టాలు నుంచి విడుదల. వాళ్ళకు ఏ అవసరమో మీకు తెలుసు, అది మీరు భర్తీ చేయండి. కుటుంబాల్లో బిడ్డల కొరకు అయ్యా యేసయ్య, గర్భఫలం కొరకు అయ్యా, చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు, జ్ఞానం కొరకు, మంచి మనసు కొరకు, మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రతి అవసరము మీరు తీర్చే దేవా, మీ నామానికే మహిమ, ఘనత, ప్రేమ, సమాధానం, తగ్గింపు జీవితం, మారు మనసు యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో అందరూ బాగుండాలని కోరుకోండి. అందరూ కోరుకుంటే దేవుడు మనందరినీ కూడా కాపాడి రక్షించారు.